ఈరోజే ఒక ఇంట్రెస్టింగ్ ట్రైలర్ నాకు విక్రమ్‌ది ఎప్పుడు చూసినా సరే చాలా కొత్తగా అనిపిస్తది. 'తంగ్లన్' ట్రైలర్ విడుదలైంది. ఆ 'తంగ్లన్' ట్రైలర్ చూస్తూ అది ఎలా ఉండిందో ఇప్పుడు మీకు చెప్తాను. చూస్తూనే ఉండండి. స్టార్ట్ చేశాం. 'కేఈ జ్ఞానవేల్ రాజా ప్రజెంట్స్' స్టూడియో గ్రీన్ వాళ్ళది. బట్ మరి ఇప్పుడు ఎందుకో మార్చినట్టున్నారు. వామ్మో! ఏదో వార్ సీక్వెన్సెస్ లాగున్నాయి. గోల్డ్ మైన్స్. అసలు విక్రమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఓ మై గాడ్, ఏదో బంగారు గన్లకు సంబంధించింది అయితే కథ. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. అబ్బో, 1947కి ముందున్న కథ, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి కూడా ఉంది. మళ్ళీ దెయ్యాల మధ్యలో ఎందుకు వస్తున్నాయి? మాయా మంత్రాల మాంత్రికురాలు. ఓకే, మాళవిక మోహనన్ ఆరతి అనే క్యారెక్టర్లో దర్శనం ఇచ్చింది ఇప్పుడే. ఒక చిన్న గోచితో విక్రమ్ కనబడుతున్నాడు. ఓ గ్రాఫిక్స్తో పెద్ద చీతా, బ్లాక్ చీతా వచ్చింది. ఒక బ్రిటిష్ వాడితో గొడవ పడుతున్నాడు. చిన్న కర్రతో స్టార్ట్ అయిన విక్రమ్ చిన్నగా గన్ను పట్టాడు మొత్తానికి. వావ్, పారంజిత్ ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు, చావును ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం అంట. అంగలా సూపర్ అబ్బా, సూపర్. జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా వస్తుందంట. ఎస్పెషల్లీ తంగ్లన్ ఆ ట్రైలర్ అయితే నిజంగా బాగుండింది. కానీ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ని ఎంతవరకు ఎప్పుడు చూడాల. కారణం ఏంటంటే ఈ బంగారపు గనులు కర్ణాటకలోని ఒక దగ్గర ఉంటాయనే సంగతి అందరికి తెలుసు. వీటికి సంబంధించి అక్కడ పనిచేసే గనుల్లో పనిచేసే వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చెప్పబోతున్నట్టున్నారు పారంజిత్. ఇక్కడ ఎదిరించి బతికే వాళ్ళకే జీవితం ఉంటుంది, లేకపోతే ఎప్పుడు మనం ఓడిపోతామంటూ ప్రతి సినిమాలో కూడా కబాలి దగ్గర నుంచి చూసుకుంటే పారంజిత్ ప్రతి సినిమాలో కూడా ఇట్లాంటివి ఉంటాయి. గతంలో ఎప్పుడో చాలా రోజుల కిందట ఒక టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ ట్రైలర్ వచ్చింది. త్వరలోనే సినిమా కూడా రిలీజ్కి రెడీ అవ్వబోతున్నట్టుంది. చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. ఓవరాల్గా ఈ ట్రైలర్ చూసినప్పుడు ఖచ్చితంగా విక్రమ్ అసలు తన 34 ఏళ్ళ కెరియర్కి సంబంధించి కూడా మొత్తం మనం గమనిస్తే డిఫరెంట్ గెటప్స్ చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక్కడ కూడా నాకు అలానే అనిపించింది. ఒక చిన్న గోచి పెట్టుకొని అంత పెద్ద స్టార్ హీరో చేయాలంటే నిజంగా కూడా ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోవాలి. అది ఒకటి నచ్చింది. చాలా జెన్యూన్గా అనిపించింది. ఒక మంచి అటెంప్ట్ లాగా అనిపించింది తప్ప ఇట్స్ నాట్. మనం ఇప్పుడు అన్ని కల్కీలు, పెద్ద భారతీయులు, అలాగే ఇస్మార్ట్ శంకర్లు, ఇలా డిఫరెంట్ జానర్స్ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక జానర్ కింద లెక్కేసుకోవాలి. ఈ తంగలాన్ అనేది ఇప్పుడు పారంజిత్ ఎప్పుడు కూడా డార్క్, తన హీరోస్ అందరూ కూడా చాలా డార్క్గా, చాలా ఎదురు పోరాడే తత్వంతో ఉండే హీరోలు ఉంటారు. దానిలో మాత్రం ఇది ఖచ్చితంగా అనిపించింది. డెఫినెట్గా ఇది ట్రైలర్ చాలా బాగుండింది. సినిమాకి మాత్రం ఇది ఎంతవరకు ప్లస్ అవుద్ది, ఎంత రేంజ్లో ఎంతమంది ఎదురు చూడాలి ఈ సినిమాని, ఎదురు చూస్తారనేది ఇప్పుడైతే చెప్పలేము. ఎందుకంటే అది చాలా తక్కువ మంది ఆడియన్స్ ఇట్లాంటి కంటెంట్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. వన్స్ సినిమా రిలీజ్ అయినాక అది బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఒక జానర్కి వాడెవడో అడవి మనిషిలాగా ఉన్నాడు ఏంటి అనుకునే పరిస్థితి అయితే ఉంటుంది. చాలా తక్కువ మంది ఆడియన్స్ మాత్రమే ఇట్లాంటి వాటికి ముందే ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ సినిమా చూడాలనుకుంటారు. నా మటుకు నాకైతే కనుక ఒక కొత్త ప్రయోగం చేశారు. ఒక సినిమా లవర్స్కి మాత్రం ఇది మాత్రం ఒక ఫీస్ట్ లాగా, పండగలాగా ఉంది. ఇది నేను అనుకుంటుంది. ఓవరాల్గా ఇది ఇట్లాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలని, సినిమాలకు సంబంధించిన రివ్యూలకు సంబంధించింది కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.